శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 3వ అధ్యాయం 18వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. నైవ తస్య కృతే నార్థో నా కృతే నేక కచ్చిన నాస్య సర్వభూతేషు కచ్చిదత వ్యపాశ్రయ. అట్టి ఆత్మజ్ఞానికి ప్రపంచమున కర్మము చేయుటచే ప్రయోజనము గాని చేయకుండుటచే దోషము గాని ఏదియును లేదు. మరియు అతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీయూ లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. పైన తెలిపిన జీవన్ముక్తుడగు ఆత్మజ్ఞానికి కర్మ చేయుటచే కానీ చేయకపోవుటచే కానీ ప్రయోజనమేమీయూ లేదని తెలుపబడినది. ఎలైనా అతడు నిరంతరము ఆత్మయందే తృప్తి కలిగి ఉండును. కాబట్టి కనుక కర్మ చేయగాని కర్మ త్యాగము చేయగాని క్రొత్తగా సాధింపదగినటువంటి విషయము ప్రపంచమున అతనికి ఏమీను లేదు. అతడు తలంచుకొనినచో కర్మ చేయవచ్చును, చేయకను ఉండవచ్చును. విధి ఏమీను లేదు, తప్పక మనం చేయాలి. బాహ్య బాహ్యములో మనములు కర్మములు చేయాలి అనే ఒక సంకల్పము కలిగితే చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు. కానీ బాహ్యములో ఆయనకి ఏమి కూడా లభ్యం అవ్వదు అని తెలియబడినది. కనుక అంతర్ముఖుడై ఉంటాడే కానీ బాహ్యములో ఎప్పుడు కూడా ప్రయాణించడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. అయినను లోకక్షేమము కొరకై అట్టి మహనీయులు పెక్కురు సత్కర్మలను ఆచరించుతూనే ఉందురు. మరియు అట్టి ఆత్మనిష్ఠులు ప్రపంచమున ఏ ప్రయోజనము నిమిత్తమైనను ఒకరిని ఆశ్రయింపవలసిన పని లేదని వచింపబడినది. ఎందువలనగా అన్ని ప్రయోజనములు దేని వలన సిద్ధించుచున్నవో అన్ని ప్రయోజనములకును కూడలి మూలస్థానము ఏదియో అట్టి ఆత్మను వారు కైవసము చేసుకుని ఉన్నారు. శతే సందాసిత్ అన్నట్టుగా 100లో 50 ఇమిడి ఉన్నది. కనుక ఆ న్యాయం ప్రకారమును అనుసరించి సమస్త ప్రాపంచిక ప్రయోజనములను ఆత్మ ప్రాప్తి అంతర్భూతములే అయి ఉన్నవి. కావున అట్టి వారొకరి యొద్ద చేయజాపవలసిన పని కానీ ఒకరికి లొంగవలసిన పని కానీ ఒకరిని ఆశ్రయించవలసిన అవసరము కానీ ఏదీను లేదు. అయితే ఇట్టి కర్మ సంబంధమైన విధి లేకుండుట ఆత్మనిష్ఠుని కొకనికే కానీ తక్కిన వారికి కాదు. తక్కిన వారందరూ తప్పక నిష్కామ బుద్ధితో కర్మను ఆచరించవలసినదే, తప్పదు. ఉద్యోగ విరమణానంతరము ఉపకార వేతనము తీసుకొనుచు తీరికగా నుండి వారిని చూచి విద్యార్థి దశలో నున్నవాడు కానీ ఉద్యోగి కానీ తమ కర్తవ్యమును వదిలినచో ఎట్లు భ్రష్టుడైపోవునో అట్లే జీవన్ముక్త దశ నొందక పూర్వము కర్తవ్య నిర్వహణమును అనగా కర్మ విధిని త్యజించువాడును పతనము నొందిపోవును. కావున సాధకులి విషయమున కడు జాగరూకులై మెలుగుచు తమ తమ సాధనలయం దేమాత్రము కొరత రానీయక చూడుచుండవలెను. మానవుడు చేయవలసినటువంటి కర్మములను సత్కర్మములు చేయుచూనే ఉండవలెను. ఎందుచేత గురు మహానుభావులైనటువంటి వారు అశరీరులై బాహ్యములో పరిశోధించి బాహ్యములో ఏమీ లేదు అని తెలియబడి తనలోకి ప్రవేశించి
తనలో ఉన్న వస్తువే ఎరుకకు మూలము అని ఎరుక లేకోకుండా చేసుకొని అశరీరులై జీవిస్తున్నటువంటి వారిని చూసి అదే విధంగా మనము కూడా ఉండాలి అనుకోవడం పొరపాటు. ఆ స్థితిని పొంది ఆ సత్యాన్ని కనుగొని బాహ్యములోనూ ఏమీ లేదు, అంతరములోనూ ఏమీ లేదు, అంతరములో ఉన్నటువంటి వస్తువే ఈ బాహ్యములో ఉన్నట్టుగా భ్రమ చెందుతూ ఉంది అని సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు ఏమి చేసినా చేయనట్టే, చేయకున్నా ఉన్నా చేయనట్టే. ఆ భావనతో వాళ్ళు ఉన్నట్టు మనం ఉండాలి అని ఆవరణకు లోనైన వాళ్ళు, ఆనంద సుఖదుఖములకు లోనైనటువంటి వాళ్ళు నేను కూడా ఆ మాదిరి ఉంటాను అనుకున్నప్పుడు బద్ధులవుతారు. ఈ మర్మము, ఈ సత్యము గురుముఖత వెరిగితే తప్ప ఎవరికి నిజము తెలియబడదు. ఇదే కీలకం. కర్మంలో ఉన్నది నేర్పరితనం. కర్మలో దోషము లేదు, కర్మ చేయడంలో దోషము ఉన్నది. ఏ కర్మ చేస్తే మనకు సత్ఫలితం ఇస్తుంది? కత్తి ఒకటే అవుతుంది. ఆ కత్తి తెలియని వాడి మూర్ఖుడు చేతిస్తే ప్రాణాలు తీస్తుంది, తెలిసినటువంటి డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణములను కాపాడుతుంది. ఆ విధంగా మనోబుద్ధులను స్వాధీనము ఎట్లా చేసుకోవాలి, కర్మమునకు బద్ధుడు కాకుండా ఏ విధంగా బ్రతకాలి అనే విషయాన్ని భగవద్గీత క్షుణ్ణంగా తెలియచేస్తూ ఉంది. ఈ భగవద్గీతని గురుముఖత విచారించి తెలుసుకున్నటువంటి వాడు బద్ధుడు కాకుండా కర్మములకు జీవించగలడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.